దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి పోయిన వారం చెప్పినటువంటి వాక్యాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నా. ఎంతమంది గుర్తుంది పోయిన శనివారం ఏ వాక్యం విన్నారో? అది ఆదివారం చెప్పింది, శనివారం చెప్పింది. ప్రార్థన అంశమే ప్రార్థన. జనరల్గా ఏ విషయాలు దేవునిని మనం అడుగుతూ ఉంటాం, ఎలాంటి విషయాలు దేవునిని అడగాలి, ఎందుకు అడగాలి అనేటువంటి విషయాలు పోయిన వారం నేను మీకు తెలియచేయడం జరిగింది. జనరల్గా వాక్యం తెలియజేస్తూ ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడను. అయితే అలా ఉంది కదా అని ఏది పడితే అది అడగడం, ఎలా పడితే అలా అడగడం అనేది కాకుండా పోయిన వారం నేను చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, ఒకటి సంఘము కొరకు లేక సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి అని నేను మీకు తెలియచేయడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ కూడా మనం విన్నాం, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనము ప్రార్థనలు చేసే వారముగా ఉండాలి అని పోయిన వారం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. అలాగే ఇంకా ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనటానికి ప్రార్థన అనేది చేయాలి. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోకుండా చాలామంది వాళ్ళంతటా వాళ్ళే ఏదో ఆలోచన చేసేసి ఏదేదో ఊహించేసుకుని, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పే కదా, చదవకుండా ఎగ్జామ్ సరిగా రాయకుండా ప్రార్థన ఏమంటాడు, నీ చిత్తమైతే నన్ను పాస్ చేయి అని ప్రార్థన చేసేటువంటి వారు కూడా కనబడుతుంటారు. సో మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఆయన చిత్తాన్ని మనము తెలుసుకొనటానికి ప్రార్థన అనేది మనము చేయాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మనము ఎలాంటి ప్రార్థన చేయాలి? మెలకువ కలిగినటువంటి ప్రార్థన. ఎందుకు ఆ ప్రార్థన అంటే, శోధనలో ప్రవేశించకుండా. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి శోధనలు ఉంటూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, అనేక రకములైనటువంటి శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎటువంటి శోధనలోనూ మనము పడిపోకుండా మనం ఏం చేయాలి? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఓకే, ఇవి పోయిన శనివారం నేను చెప్పినటువంటి అంశాలు. ఈరోజు మరి విషయాలను దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మనం చదివితే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, అక్కడ ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గర ఆయన కోరుకుంటున్నటువంటి ఒక విన్నపం ఏంటి? ఆ విన్నపం అంటే ఆయన అంటున్నటువంటి మాట 17వ వచనం, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు
నురుగ కార్చుకొని పండు కొరుకొని మూర్ఛిల్లును అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది ఒక వ్యక్తి యేసు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట. బోధకుడా అని ఆయనను అడుగుతూ, నా కుమారుని యొక్క పరిస్థితి ఇది. అప్పుడప్పుడు వాడిని ఏం చేస్తుంది, ఒక మోగ దయ్యం పట్టుకోవటం. అంటే ఇక్కడ మోగ దయ్యము అని ఎలా వాళ్ళు డిసైడ్ అయిపోయారు? మోగ దయ్యం అని ఎలా డిసైడ్ అయిపోయారు? నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, వాడు ఎప్పుడు చూసినా లోడ 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 వాగేటువంటి వాడు కావచ్చు. వాడు ఎలాంటి వాడు? ఎప్పుడు చూసినా ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతుండేటువంటి వ్యక్తి కావచ్చు. కానీ దెయ్యం పట్టినప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు అన్నమాట, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోగోడు ఉన్నట్టుగా వాడు ఉండిపోతున్నాడు. అది నా ఆలోచన. ఈ యొక్క సందర్భాన్ని బట్టి, చదివినటువంటి వచనాన్ని బట్టి నేను అనుకున్నటువంటి నా ఆలోచన ఇది. అయితే ఈ వ్యక్తి యేసయ్య దగ్గర నా కుమారునికి ఏం పట్టింది? మోగదయ్యం. మోగదయ్యం అని చెప్పేసి ఎలా తెలిసింది? నేను చెప్పినటువంటి కారణమే కావచ్చు. ఎప్పుడు చూసినా మాట్లాడేటువంటి వాడు ఆ దెయ్యం పట్టినప్పుడు మాట్లాడలేకపోవుట. ఎప్పుడు చూసినా లొడ వాగేటువంటి ఆ యొక్క కుమారుడు దెయ్యం పట్టిన తర్వాత మాటలు రానటువంటి వాని వలె ప్రవర్తించుట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే వాడు ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. వాడు ఎప్పుడు పడేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఎన్ని గొంతులు వేసినా ఎలా పరిగెట్టినా వాడు పడ్డం. అలాంటిది దెయ్యం పట్టినప్పుడు ఏమైపోతున్నాడంట? పడిపోతున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? నురుగు కార్చుకొని. కొంతమంది ఉంటారు, మరి చిన్నపిల్లలు అనుకోండి, నోటి నుంచి ఎప్పుడు చూసినా జ్యూస్ కారుతూనే ఉంటుంది. దాన్నే మనం ఇంకొక పేరుతో సొల్లు కార్చుకుంటున్నారు అన్నట్టుగా మనము చెప్పారు. సొల్లుడా అన్న కూడా మనం ముద్దుగా కూడా వాడిని అలా సంబోధించి పిలిచేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చూడండి, ఒకసారి మాట్లాడుతుంటే అలా బెల్లం పాకం కారినట్టుగా కారిపోయేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం. ఇప్పుడు అది ఎప్పుడు అలాగే ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడిని ఎప్పుడు పట్టించుకోం, అంతేలే అన్నట్టుగా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి తన కుమారుని గురించి స్పష్టంగా ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏమని? నురుగు కార్చుకొని. అంటే అతనికి అది లేదు, అంతకుముందు అలా కార్చుకునేటువంటి అలవాటు లేదు, అలా నురుగు కారేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దెయ్యం పట్టినప్పుడల్లా తన యొక్క నోటి నుండి నురుగు కార్చుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంతేనా? ఇంకేముందంట? పండ్లు కొరికి. ఇప్పుడు ప్రతిసారి ఇంట్లో పండ్లు కొరికేటువంటి అలవాటు ఉందనుకోండి, స్పెషల్గా చెప్తారా? కానీ ఈ వ్యక్తి ఈ దెయ్యం పట్టినప్పుడే ఆ పని చేస్తూ ఉన్నాడు. దెయ్యం పట్టినప్పుడు మాత్రమే ఆ పని చేస్తున్నాడు. అంటే మోగదయ్యం మాట్లాడు కానీ పళ్ళు ఏం చేస్తున్నాడు అనమాట? పట్లాడేస్తూ ఉంటాడు అన్నమాట. కొన్నిసార్లు నిద్రలో చిన్నపిల్లలు పళ్ళు కొరుకుతూ ఉంటారు, సౌండ్లు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా ఖైదీ చేసినేసి చిన్నపిల్లలు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు ఈ సౌండ్ చేస్తూ ఉంటారు. అబ్బా, నాకు ఎంత ఎలర్జీయో. ఒకవేళ నేను డీప్ స్లీప్లో ఉన్న ఆ సౌండ్ వినబడుతుందంటే లేచిపోతాను నేను. ఏంటంటే ఆ సౌండ్ తట్టుకోలేను అనమాట. సో అలాంటి సౌండ్ చేసేటువంటి అలవాటు ఉంటే కదా పట్టించుకోరు. అలవాటు లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నారు. ఏమని? పండ్లు కొరికేటువంటి పరిస్థితి ఉంది అని. ఇంకేం చేస్తున్నాడు? మూర్ఛిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చాలా డేంజరస్ సంకేతాలు అన్నమాట, భయపడేటువంటి సందర్భాలు.
ఇవి అందరికీ సామాన్యంగా జరిగేటువంటి పరిస్థితులుగా మూర్ఛలు అంటే మాటల ఆలోచన చేయండి. పోయిన ఆదివారం సుదర్శన వాళ్ళ నాన్నకి ఒక్క 10 నిమిషాలు ఆయన అలాగయ్యేసరికి కంగారు వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాల. అవునా? ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏం చేయలేదంట, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసయ్య అంటున్నటువంటి మాట, విశ్వాసము లేని తరము వారులారా అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము లేని తరము వారులారా. మీలో ఏం లేదు? విశ్వాసము లేదు. మీలో విశ్వాసము లేదు. ఓకే, ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గర తనకి సమస్య అంతా కూడా చెప్పుకున్నప్పుడు యేసయ్య ఒక మాట అడుగుతూ ఉంటాడు. ఏమని అంటే 23వ వచనం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏంటి? సమస్తము సాధ్యం. ఇప్పుడు ఏదైనా మనకు జరగాలి అంటే, ఏదైనా దేవుని యొక్క కార్యం మనకు జరగాలి అంటే మనలో ఏముండాలి? నమ్మకం. ఇంకొక భాషలో, ఇంకొక మాటలో విశ్వాసం. కొంతమందికి ఇది తెలియదు, కొంతమందికి విశ్వాసం గురించి తెలీదు, నమ్మకం గురించి తెలీదు. వాక్యములో అద్భుతాలు ఎక్కడ జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు ఎక్కడ జరిగినాయి, ఎవరికి జరిగినాయి అని ఆలోచన చేస్తే విశ్వాసము ఉన్నటువంటి వారికి మాత్రమే, నమ్మకము ఉన్నటువంటి వారికి మాత్రమే ఆలోచన చేయండి. నమ్మకము లేని చోట యేసు ప్రభుల వారు కూడా అక్కడ ఏ అద్భుతము చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాక్యములోనే. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? యేసయ్యకు ఇది జరగదు, ఇది చేయలేడు అనేటువంటిది ఏదైనా ఉందా? కానీ కొన్ని ప్లేసెస్లో ఆయన కూడా ఏం చేశాడు? అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, సూచక క్రియలు కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాక్యంలో. కారణం వారిలో ఏమి లేదు? విశ్వాసము లేదు, వారిలో నమ్మకము లేదు. నమ్మకము విశ్వాసము లేనటువంటి వారి యొక్క మాటలు ఎలాగుంటాయో తెలుసా? దేవుడు అద్భుతాలు చేస్తాడా? అప్పుడు చేసేవాళ్ళే, ఇప్పుడు చేస్తాడా? ఈ మాటలు ఎవరు మాట్లాడుతారో తెలుసా? విశ్వాసులు అని పేరు కలిగినటువంటి వాళ్ళే, క్రైస్తవులు అని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళే, మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళే. అద్భుతాలు జరుగుతాయా? అయంత బోటకం, అయంత నాటకం. ఆలోచన చేయండి. కొంతమంది విశ్వాసుల పేరు చెప్పుకుంటున్నారు కానీ వారిలో ఏముండటం లేదు? విశ్వాసం. ఇంకా విశ్వాసులే, క్రైస్తవులే ఇలా మాట్లాడేసరికి మరికొంతమంది మతోన్మాదులు లాంటి వారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా ఒక సేవకుడు ప్రార్థన చేశాడు అన్నప్పుడు దేవుడు కార్యం చేశాడు అని ఎవరైనా సాక్ష్యం చెప్తే, అంటే ఈ మధ్య నేను విన్నటువంటి డైలాగులు ఎలా ఉన్నాయి? ఆయన చేస్తే తగ్గిపోయిందంట, ఆయన చేస్తే రోగం పోయిందంట, ఆయన చేస్తే ప్రార్థన చేస్తే జబ్బు పోయిందంట. మరి ఇంకెందుకు హాస్పిటల్స్లో, ఇండియాలో హాస్పిటల్స్ అన్నీ ఎందుకు? ఆయన పంపించండి. ఆంధ్రాలో హాస్పిటల్స్ అన్నీ ఎందుకు? ఆయన పంపించండి. కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయండి.
హాస్పిటల్స్కి యేసు ప్రభు వచ్చి ఆయన ప్రార్థన చేసినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయా అంటే ఎప్పుడు జరుగుతాయి? ఆ వ్యక్తిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిలో విశ్వాసము, నమ్మకము ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ ఆ వ్యక్తిలో అలాంటివి లేనప్పుడు ఎవరిలోనూ కూడా జరగదు. మనలో కూడా జరగదు. అన్నీ నమ్ముతాం. దేవుని గురించి అబ్బో ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ అసలు విషయంకి వచ్చేసరికి కొన్నిసార్లు మనం కూడా దాటి వేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. పోయిన ఆదివారం నేను ఆశ్చర్యపడినటువంటి సంఘటన, అప్పటి వరకు అస్సలు కథలో లేని, ఎంత పిలిచినా పలకలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆయన ప్రార్థన చేసిన నెక్స్ట్ మినిట్లో సుదర్శన నానా అంటే ఆయన పలికాడు. ఆయన ఎత్తుకుని వెళ్ళాలి అని మన యూత్ వాళ్ళని ఎవరే రండ్రా అని చెప్పేసి అంటే కారు వచ్చేసరికి ఆయన నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. తర్వాత ఇంటి దగ్గర నేను చూసిన పరిస్థితి, మెట్లు కూడా నడిపించుకుంటూ తీసుకుపోయారు ఆయన్ని. దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి, దేవుని యొక్క క్రియలు అలా ఉంటాయి. నమ్మాలి, విశ్వసించాలి. అయితే ఈ వ్యక్తి యేసయ్య నుంచి ఆ మాట విన్న తర్వాత, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పబడిన తరువాత ఆ వ్యక్తి ఏమంటున్నాడు? వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమని చెప్తున్నాడు? నాకు అపనమ్మకము ఉండకుండా ఏం చేయాలి? సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అక్కడ సహాయము చేయమని అనే మాటకి ఫుట్నోట్లో ఒక అర్థం ఉంది. ఏంటి అంటే కన్నీళ్ళు విడిచి అడిగాడంట. ఎలాగా? కన్నీళ్ళు విడిచి అడిగాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన. ఏ విషయంలో? ఏం కావాలని? అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని, అవిశ్వాసం ఉండకుండా సహాయం చేయమని. ఆలోచన చేయండి. మనం అనుకుంటాం నాకు విశ్వాసం ఉందని ఎన్నిసార్లు అనుకుంటామో మనం, మంచిదే. కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా అప్పుడప్పుడు మనలో విశ్వాసాన్ని కోల్పోతామేమో. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో విశ్వాసాన్ని కోల్పోతామేమో. ఏం చేయాలి మనము? దేవా, అపనమ్మకము ఉండకుండా, అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని మనము మన విశ్వాస జీవితములో ఎదుగుదల కొరకు, అభివృద్ధి కొరకు, అపనమ్మిక రాకుండానట్లు, అవిశ్వాసం రాకుండానట్లు మనం ఏం చేసేవారు ఉండాలన్నమాట? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసులమే, కానీ అప్పుడప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఇది నిజమా అన్నట్టుగా మనకేం చేస్తాడు? ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. అవ్వ బాగానే ఉంది అప్పటి వరకు, కానీ అపవాది ఎప్పుడైతే ఇది నిజమా అన్నాడో డౌట్ వచ్చేసింది. ఆలోచన చేయండి. మన యొక్క విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? మనము ఎదుగువారముగా, అభివృద్ధి చెందువారముగా, ఏ సందర్భములోనూ అవిశ్వాసము రాకుండానట్లు, అపనమ్మిక రాకుండానట్లు మనం ఏం చేయాలి? మన యొక్క విశ్వాస జీవితంలో ఎదగటానికి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. తర్వాత ఇంకొక
పాయింట్ మనం విందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనలు 50వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. వాక్యములో ఈ యొక్క వచనాన్ని కనుక మనము గమనిస్తే, దేవునికి ఎప్పుడు మొరపెడతామంట? ఆపత్కాలమున. ఇప్పుడు ఆపత్కాలమున. ఆపత్కాలం అంటే కష్టకాలం కావచ్చు, శ్రమకాలం కావచ్చు, అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు కావచ్చు. చాలా సందర్భాలలో అమ్మను గుర్తు చేసుకొని వాడు కూడా దెబ్బతలినప్పుడు అమ్మ అంటాడు. ఆడికి అసలు అమ్మ అనేటువంటి పదం నోటంట రమ్మన్నా రాదు కొంతమందికి, కానీ దెబ్బ తగిలితే నోటంట ఏం గుర్తు వస్తుంది? నానా అంటాడా? పడ్డప్పుడు పడ్డాను ఏంటి నానో పడ్డాను అంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. కొంతమందికి అమ్మ అనేటువంటి పదం ఎప్పుడు గుర్తు వస్తుంది? ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా జరగరానిది జరిగినప్పుడు. కొంతమందికి దేవుడు ప్రతిసారి గుర్తురాడు. ఇలాగా కష్ట సమయం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అప్పుడు గుర్తు చేసుకుంటాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు లేడు దేవుడు లేదు అన్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళే. ఆలోచన చేయండి. మీరు ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకోగలిగితే, ఒక విషయాన్ని గుర్తు చేసుకోగలిగితే అదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాగా అంటే బాగా హింసింపబడుతున్నటువంటి కాలంలో ఒక ఫరో ఉన్నాడు. అతని పేరేంటో తెలుసా? రామసేత ఏదో ఉంటుంది. రామ్సేస్. యోసేపు వచ్చినటువంటి కాలంలో ఉన్న ఫరో వేరు, అప్పుడున్న ఫరో వేరు. ఆ తర్వాత యోసేపు ఉన్న కాలంలో ఉన్న ఫరో చనిపోయిన తర్వాత ఇంకో ఫరో వచ్చాడు. ఆ ఫరో తర్వాత ఇంకో ఫరో వచ్చాడు. ఆ ఫరోకి ఎవరు తెలియదో తెలుసా? యోసేపు తెలియదు. అంత మాత్రమే కాదు, యెహోవా ఎవరో కూడా తెలియదు. ఎవరో తెలియదంట? యెహోవా ఎవరో తెలియదంట. వాడికి నిజంగానే తెలీదు. వాడికి నిజంగానే తెలియదు కాబట్టి తెలియదని ఒప్పుకున్నాడు. యెహోవా ఎవడో అన్నట్టుగా మాట్లాడాడు. అయితే అవునా నీకు తెలీదా, సర్లే అన్నట్టుగా దేవుడు ఊరుకున్నాడా? ఇశ్రాయేలులందరినీ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చే ముందు వాక్యంలో మీరు గమనిస్తే, యెహోవా ఫరో యొక్క హృదయం ఏం చేశాడంట? కఠినపరచుట ద్వారా అక్కడ దేవుడు మోషే ద్వారా కొన్ని సూచక క్రియలు, శ్రమలు, కష్టాలు, వ్యాధులు ఇలాంటివన్నీ రప్పించినా వెళ్ళిపోయేవాడు. మళ్ళా దేవుడు కఠినపరిచేసరికి నో ఆపేసేవాడు. వెళ్ళొద్దు, ఎక్కడే ఉండాలి అనేవాడు. కానీ ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు. ఇక 10వ తెగులు వచ్చేసరికి ఆ వ్యక్తి ఎవడైతే యెహోవా ఎవడో అన్నట్టుగా ప్రవర్తించినటువంటి ఆ యొక్క ఫరో, దేవుడో నా వల్ల కాదు, నీ జనంలో నా దగ్గర వద్దు, తీసిపో, అర్జెంటుగా తీసిపో, ఐగుప్తులో ఏమాత్రం ఉంచొద్దు అని తీసుకుపో అనేటట్లుగా దేవుడు చేశాడా చేయలేదా? ఆలోచన చేయండి. దేవుడు ఎవరో తెలియదు అన్నాడు. అలాంటి వాడికి
దేవుడు ఏం చేశాడు, నేను ఎవరో నువ్వు తెలుసుకోరు అబ్బాయి అన్నట్టుగా ఆయన గురించి ఆయన తెలిసేటట్లుగా చేశాడు. అంటే ఇక్కడ నేను చెప్తామనుకున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడు, నడిపించేవాడు, లేకపోతే మనలను రక్షించేవాడు. వాక్యం చెప్తుంది, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించాను. ఇక్కడ వరకు చాలా బాగుంటుంది, ఇక్కడ వరకు బాగానే జరుగుతుంది. కానీ తర్వాతే ఆయన విడిపించిన తరువాత మనం ఏం చేయాలి, నీవు నన్ను మహిమపరచదు. కానీ కొంతమంది దేవునిని మహిమపరచటంలా, కొంతమంది ఏం చేయట్లా, దేవునిని మహిమపరచటంలా. దేవుని యొక్క కార్యాలు ఆపత్కాలములో కష్టాలలో దేవునిని మొరబెడుతున్నారు, దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ దేవునిని మహిమపరచలేనటువంటి పరిస్థితులు. సో ఆపత్కాల పరిస్థితుల్లో సహాయం కొరకు ఆయనకు మనము ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో సహాయం కొరకు మనము ప్రార్థన చేయొచ్చు. అయితే సహాయం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దేవునిని మహిమపరచాలి, దేవునిని మహిమపరచాలి. మరి మన దేవునిని మహిమపరిచే వారముగా ఉన్నామా లేదా? ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఇంకొక పాయింట్ మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చదివితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో చదివితే 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానము కొరకు ఏం చేయాలి, దేవునిని అడగాలి. జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. అదేంటండి, జ్ఞానం కావాలంటే చదవాలి కదా. మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది, జ్ఞానం కావాలంటే చదవాలి కదా, ప్రార్థన చేయటం ఏంటండి? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు చెప్పాను కూడా. మన ఎగ్జామ్స్ రాసే సమయం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని చదవండి అంట. దేవుని మీద ఆధారపడితే దేవుడు తెలివి జ్ఞానమును ఇస్తే, జ్ఞాపక శక్తిని ఇస్తే, మనం చదివిన విషయాలు మరలా ఎగ్జామ్ రాసేటప్పుడు, అయ్యా నేను రాసిన సహాయం చేయని దేవుని అడిగితే, చదివిన తర్వాత, చదవకుండా కాదు, చదివిన తర్వాత దేవుడు మనకేం చేయగలుగుతాడు, సహాయము చేయగలుగుతాడు. ఎలా సహాయం చేస్తాడు? నువ్వు రాయకుండా ఆయన పెన్ను అలా రాసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? వాక్యంలో మేనే టేకులు అని చెప్పేసి ఒక హస్తం వచ్చి టక 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 గోడ మీద రాసేసింది చూడండి. అలాగే నువ్వు రాయకుండా నీ పెన్ను నీ జేబులోంచి వెళ్ళిపోయి పేపర్ మీద డి అని రాసుకుంటూ వెళ్ళిపోద్దా? అవదు. అలా కాదు. దేవుడు ఏం చేస్తాడు, నీవు చదివినది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే నేను చెప్పిన మాట ఎవరికైనా గుర్తొచ్చిందా? నువ్వు చదివేస్తావు. కొంతమంది ప్రార్థనలు మానేసి కూడా చదివేస్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత దేవుడు మతుమరుపునేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు చదివినవన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తే ఏంటి? ఏం రాస్తావు? అవునా? సో జ్ఞానము కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సొలొమోను రాజుగా అభిషేకించబడిన తరువాత దేవుడే సొలొమోనును స్వయముగా వచ్చి నీకేం కావాలో కోరుకో అని అంటే ఏమని కోరుకుంటాడు? ఈ జనులందరినీ న్యాయము తీర్చినట్లు నాకేం కావాలి? జ్ఞానమును తెలివిని దయచేయము అని అడిగాడు. దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయములో 1వ అధ్యాయంలో చదివితే 7వ వచనం నుంచి ఈ విషయాలన్నీ కనబడతాయి. వదిలేండి, చదవద్దు, మనందరికి తెలిసిన విషయం. దేవుడే ఆశ్చర్యపోయాడు. అరే నువ్వేదో ఐశ్వర్యమును
లేకపోతే సంపదలు ఇలాంటివి కోరుకుంటాం అనుకున్నాను. అవేమి అడగకుండా ఇది అడిగావు. వాటితో పాటు నేను నీకు ఇవి కూడా ఇస్తున్నా. నీ ముందు తరములో కానీ నీ తర్వాత వచ్చే వాళ్ళలో కానీ ఎవరికి లేనంత ఐశ్వర్యము నేను నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఏం కోరుకున్నాడు? జ్ఞానమును తెలివిని కోరుకున్నాడు. ఆలోచన చేయండి. మన జీవితంలో ఒకవేళ జ్ఞానం అనేది మనము కూడా నాకు తక్కువగా ఉంది అని నీకు అనిపిస్తే నీకే అనిపించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళే జ్ఞానవంతులు, ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు. కొంతమంది ఉంటారు మేమేమో తెంగరాలం ఏంటి అనుకుని, అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి మేము జ్ఞానవంతులం అని. కానీ పప్పులో కాలేసేస్తారు, పేడలో కాలేసేస్తారు. ఏమనుకుని మేమేమైనా తెంగరాలమా ఏంటి? వాళ్ళ దృష్టిలో వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు తెలివైన వాళ్ళు. కానీ కొన్ని పనులు ఏం చేస్తారు? మోసపోయేటువంటి పరిస్థితి, పోగొట్టుకున్న తర్వాత కానీ అర్థం కాని పరిస్థితి. ఆలోచన చేయండి. జ్ఞానము కొదువుగా ఉంటే వెంటనే ఏం చేయాలి? దేవునిని మనము అడిగేవారిగా ఉండాలి. ఆ తర్వాత ప్రార్థన ఇంకా ఎందుకు చేయాలి అని మనం గమనిస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో, రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోను ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేమవుతావు? రక్షింపబడుదువు. 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ఎవరు? నామమున ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే రక్షింపబడటానికి, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే పాపక్షమాపణ కొరకు. ఇంకొకటి ఏంటి? పాపక్షమాపణ కొరకు. దేవుని ఎదుట మన పాపములను మనం ఒప్పుకొని ప్రభువుని క్షమించమని కోరుట కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. మన ప్రార్థనలో పాపక్షమాపణ కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తాం? ఎందుకంటే చాలామంది ప్రార్థనలో నన్ను దీవించు, ఆశీర్వదించు, నాకు అది, నాకు ఇది కావాలి, ఇంతే. సెకండ్ లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు చాలామందిలో కనబడటం లేదు. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఈరోజు విన్నటువంటి అంశాలు పాపక్షమాపణ కొరకు, జ్ఞానము కొరకు, ఆపత్కాల పరిస్థితులలో సహాయము కొరకు, ఆ తర్వాత విశ్వాస జీవితములో అభివృద్ధి కొరకు. ఈ 4 విషయాలు ఈ రోజున నేను మీకు చెప్పడం జరిగింది. మరి మన ప్రార్థనలో ఈ అంశాలను ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా? ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం? మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మనకి ప్రార్థన జీవితంలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేలాగున మన యొక్క ప్రార్థన జీవితాలను మార్పులు చేర్పులు చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మల్మికలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి ఏ రీతిగా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, దేవాని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా,
ఈ రాత్రి విన్న వాక్య ప్రకారముగా దేవా మరి మా యొక్క ప్రార్థన జీవితంలో దేవా మేము ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవలసినటువంటి విషయాలు ఉంటే వాటిని మేము మార్పు చేసుకొని దేవా మా యొక్క ప్రార్థన జీవితంలో బలపడులాగున ఎదుగులాగున దేవా సహాయం చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. విన్నటువంటి వాక్యములో అంశాలను బట్టి దేవా మా యొక్క ప్రార్థనలో అటువంటి లోతైన అనుభవంలోనికి మేము వెళ్ళి నడుచుకొని ఆ ప్రకారముగా ప్రార్థన జీవితంను మేము కలిగి ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా ఈ సమయంలో దేవా నీ సన్నిధిలో నీ బిడ్డలందరూ దేవా మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క అవసరతలు నీ సన్నిధిలో మొరబెడుతూ ఉన్నారు. సహాయం దయచేయండి. అదే రీతిగా వాక్యమును దేవా మరి విని దేవా మరి మందిరంలో ఉండి విన్నటువంటి వారు ఉన్నారు, అలాగే ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి వారు ఉన్నారు. వారి జీవితంలో దేవా ఎటువంటి అవసరతలు అయితే ఉన్నాయో వారి యొక్క అవసరతల్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవా రేపు జరగబోతున్న ఆరాధన కూడికను బట్టి వందనాలు. నీ బిడ్డలమైన మేమందరము దేవా సిద్ధపడి ఆత్మీయముగా మానసికంగా శారీరకంగా సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా మీకు వందనాలు. దేవా అదే రీతిగా దేవా మరి సంఘ బిడ్డలకి ప్రత్యేకమైన అవసరతలు కలిగినటువంటి వారు ఉన్నారు, బలహీనతతో ఉన్నటువంటి వారు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, దేవా మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, దేవా మరి ఇళ్ళ కొరకు నిర్మించుకుంటున్నటువంటి వారు ఉన్నారు. సహాయం దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతల్లో తోడుగా ఉండి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. అలాగే మా దేవా మరి మందిరంలో దేవా మరి పైన మరి కొత్తగా నిర్మించుకున్నటువంటి మందిరం యొక్క పనుల్లో మీరు ఇప్పటివరకు తోడుగున్నారు, సహాయం చేశారని బట్టి వందనాలు. దేవా మిగతా అన్ని విషయాలలో మీరు తోడుగునండి, సహాయం దయచేయండి, నిమ్మేడుతో నింపండి. మరి ముఖ్యంగా దేవా ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. దేవా మా యొక్క మరి ప్రతి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు అన్ని విషయాలలో సహాయం దయచేయమని ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలుచు ఉండగా నీ మెండైన దేవునితో ఆశీర్వాదంతో నింపి దేవా రేపు ఉదయాన్నే దేవా మరి మేము లేచి నీ సన్నిధికి వచ్చేంత వరకు మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.